దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగా దీవించి ఆశ్రయించను గాక. ఈ ఉదయకాల సమయంలో మనము తండ్రి పిల్లల యొక్క రిలేషన్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడి ఉన్నాం. ద రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ చిల్డ్రన్ గురించి కొన్ని విషయాలు చక్కని లేఖన ఆధారాల ద్వారా మనము ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ దేవుడు మనతో కొన్ని మాటలు ఈ సాయంకాల సమయంలో తిరిగి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చేటువంటి చక్కని సాహసాన్ని బట్టి నేను మరొకసారి దేవునామని నేను కనపరుస్తున్నాను. మనకు అర్థం కావాల్సిన విషయము రిలేషన్షిప్ ఆఫ్ ఫాదర్ అండ్ చిల్డ్రన్. ఇది ఎర్త్లీ అండ్ హెవెన్లీ ఫాదర్హుడ్, భూ సంబంధముగా పరలోక సంబంధముగా ఉన్నటువంటి రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ప్రేమ, బోధ, శిక్షణ, రక్షణ, ఆశీర్వాదం మరియు డెస్టినీ. ఎక్కడికి వెళ్ళాలి మనం? సో ఈ విషయాల్ని తెలియజేస్తున్న మాటను మనము ఉదయకాల సమయంలో కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేయగలిగి ఉన్నాం. ఉదయం మనం ధ్యానం చేసినప్పుడు మనకి లేఖనములో యోహాను పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చూసాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదివి ఉన్నాం. అక్కడ చక్కని లేఖనాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. ఆ విషయాన్ని, ఆ వాక్యాన్ని మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఎలానగా అది ఆయనను ఎరగలేదు. దేవుని పిల్లలు అనే మాటకి ఇక్కడ చక్కని లేఖన ఆధారాన్ని మనం చూడగలిగి ఉన్నాం. ఇప్పుడు ఉదయకాల సమయంలో కూడా ఆదికాండం 1వ అధ్యాయం 7-8లో దేవుడు కుటుంబ వ్యవస్థని నిర్మించడని, ద్వితీయోపదేశకాండం 6:6లో విశ్వాస బోధ అవసరమని, కీర్తన 91:1-4 వరకు రక్షణ జాగ్రత్తని ఆయన మనకు అనుమతించాడని, రోమా 8:17లో ఇన్హెరిటెన్స్ బై గ్రేస్, కృపదారునే మనము ఆ యొక్క స్వతంత్రించడానికి, రాజ్యాన్ని కాంకర్ చేయడానికి అనుమతించాడని, మత్తయి 8:19లో కింగ్డమ్ బై పర్పస్, దేవుడు మనకు ఒక రాజ్యాధికారాన్ని మనకు అనుమతించాడనే మాటలు కూడా మనము చూడగలిగాం. ఇక్కడ దేవుడు మనతో కొన్ని మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలని నేను మీతో హెచ్చరిక చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఇక్కడ ఎర్త్లీ ఫాదర్ అండ్ హెవెన్లీ ఫాదర్ గురించి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఎర్త్లీ ఫాదర్ గురించి కొన్ని మాటలు చూసినప్పుడు, లవ్ చిల్డ్రన్, ఫాదర్ ప్రొవైడ్స్ నాట్ యువర్ చిల్డ్రన్ టు బ్రదర్స్. ఎఫ్ఎస్సి 6:4లో ఈ మాట రాయబడినది. ఎఫ్ఎస్సి 6:4లో ఈ మాట రాయబడింది. నేను చదువుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణను, బోధనను వారిని పెంచుడి. భూస్వముల తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 6:6లో మనం చూసినప్పుడు, యూ షల్ టీచ్ దెమ్ డిలిజెంట్లీ టు యువర్ చిల్డ్రన్, టీచ్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని యొక్క ఆజ్ఞలను మనము దేవుని పిల్లలకి బోధించాలనే మాట మనం చూస్తున్నాం. 1 తిమోతి 5:8లో ఈ విధంగా రాయబడినది. 1 తిమోతి 5వ అధ్యాయము
8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉన్నాడు అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వి మస్ట్ ప్రొటెక్ట్ ఆర్ ప్రొవైడ్ ఫర్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడి విషయంలో తన కృపను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. శరీర సంబంధ తండ్రుల గురించి సామెతలు 13:24 ఈ మాట రాయబడింది. సామెతలు 13:24 ఇక్కడ చక్కని మాటను మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సామెతలు 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. ఫాదర్ మస్ట్ మేక్ ఇట్ డిసిప్లైన్ లైఫ్. బెత్తం వాడే వ్యక్తిగా కరెక్ట్ విత్ విజ్డమ్. అది భూ సంబంధముగా ఉన్నటువంటి తండ్రి బాధ్యతను తెలియజేస్తే, పరలోకపు తండ్రి బాధ్యతను కూడా మనం గాడ్ క్రియేటెడ్ అస్. ఆదికాండము 1:27. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన తన సొంత స్వరూపమందు మనల్ని సృజించాడు. రెండవది గాడ్ అడాప్టెడ్ బిలీవర్స్. గాడ్ అడాప్టెడ్ బిలీవర్స్. గాడ్ రోమా 8:15 యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ బై హూమ్ వి క్రై అబ్బా ఫాదర్. ఆ విధంగా దేవునికి మనము మొదలు పెడుతున్నాం. గాడ్ లవ్స్ హిస్ చిల్డ్రన్. జాన్ 3:16 ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సీ వాట్ గ్రేట్ లవ్ ఫర్ ద ఫాదర్ హ్యాస్ lavished on his that we should be called children of God. 1 John 3:1. 1 యోహాను 3:1 కూడా మాట రాయబడింది. పరలోక తండ్రి యొక్క 4వ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత గాడ్ డిస్ప్లైన్స్ ది చిల్డ్రన్. హెబ్రీ 12:6 ఈ మాట రాయబడింది. హెబ్రీకి రాసిన పత్రిక 12:6 ఈ విధంగా రాయబడింది. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించడం మీతో సంభాషించని హెచ్చరికను మన చిత్రి. దేవుడు ఎంత చక్కని రెస్పాన్సిబిలిటీని మన మీద ఉంచాడో ఈ లేఖనాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. కీర్తన 91:1 గాడ్ ప్రొటెక్షన్ హిస్ చిల్డ్రన్. He should cover you with his feathers and under his wings you shall take refuge. నీవు దేవుని యొక్క కృపకి పాత్రలుగా ఉంటావనే మాటని ఆయన మనకి తన ప్రొటెక్షన్ ఇస్తాడు. పర్లేకపోతాడు. 6వ పాయింట్ మనం చూసినప్పుడు గాడ్ గివ్స్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. రోమా 8:17 ఇఫ్ చిల్డ్రన్ దెన్ దేర్ heirs of God and join there with Christ to an inheritance incorruptible and undefiled that does not fade away. 1 Peter 1:4. 1 పేతురు 1:4 కూడా ఈ మాట వ్రాయబడింది. 1 పేతురు 1:4 చక్కని మాట మనం చూస్తున్నాం. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన రక్షణ మనకి కలిగినట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపచేసి he created and he was given the grace. అది దేవుని యొక్క కృపలో భాగంగా తండ్రి యొక్క బాధ్యతల్ని ఆయన పరలోకపు తండ్రి మనకి రెస్పాన్సిబిలిటీని తెలియదు. ఫాదర్ లీడ్స్, చైల్డ్ ఫాలోస్ ఇన్ లవ్ అండ్ ఒబీడియన్స్. హౌ గ్రేట్ వర్డ్ వీఆర్ హియర్. ఇంకొక మాట మనం చూస్తున్నాం ఇక్కడ, స్పిరిచువల్
బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్. దేవుని పిల్లలకి ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మనం చూసినప్పుడు ఫర్గివ్నెస్, ఎఫ్ఎస్సి 1:7, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. దేవుని కృపా మహదేశను బట్టి ఆయన ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచన, ఆయనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగినది. గాడ్ గివెన్ కంప్లీట్ ఫర్గివ్నెస్. దెర్ ఇస్ నో పార్షియాలిటీ. దట్ ఈస్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. పీస్, జాన్ 14:27, యోహాను సువార్త 14:27లో సమాధానం గురించి, అక్కడ 14:27లో సమాధానం గురించి వ్రాయబడి ఉంటారు. 14వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట మనం చూస్తున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడని ఇక్కడ వరమనైపోయినాను. గాడ్ గివెన్ ద పీస్ బీయింగ్ యాజ్ ఎ ఫాదర్. తండ్రిగా ఆయన మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు తన కుమారులకు ఇస్తున్నాడు. విజ్డమ్, జేమ్స్ 1:5, యోహాను పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం చదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడే అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ దారుణముగా దయచేయవాడు. మనకి జ్ఞానం కావాలంటే అది కేవలము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందనే మాటని ఇక్కడ ఆత్మీయ విషయాల్లో మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అంటాడు. మనము పరిశుద్ధాత్మటువంటి వరాన్ని పొందడానికి దేవుడు మనకి అనుమతిస్తున్నాడు కాదు, పరిశుద్ధాత్మలో మనం ఆశీర్వాదం పొందటానికి కదా. ఇటర్నల్ లైఫ్ దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానంట. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుతాను కనుక అవన్నిటికి నేను నశింపను, ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవుడు మనకి నిత్య జీవం ఇచ్చేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నాడు ఆత్మీయ ఆశీర్వాదాల్లో భాగంగా. ఎఫ్ఎస్సి 1:3లో ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కదా. ఎఫ్ఎస్సి 1:3లో ఈ విధంగా రాయబడింది. 1:3లో 1వ అధ్యాయము, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడిన గాక, ఆయన క్రీస్తునందు పరలోకంలో ఆత్మ సమానపతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. హీ హ్యాస్ గివెన్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఎర్త్లీ బ్లెస్సింగ్స్. అలాంటి ఆశీర్వాదానికి దేవుడు మనకు పాత్రలుగా పిలిచాడు. ఆశీర్వాదాన్ని బట్టి ఆశీర్వాదాలు. చర్చ్ గ్రోత్ ప్రిన్సిపల్స్, సంఘం అభివృద్ధిలో ఏమిటి భాగాలు అంటే, ద ఎర్లీ చర్చ్ మోడల్ యాక్ట్స్ 2:47లో ఈ మాట రాబడింది. అపొస్తలుల కార్యములు 2:42లో అపోస్టల్ డాక్ట్రిన్, ప్రార్థన, ఫెలోషిప్, సహవాసం, కంపాషన్, ఒకరి మీద ఒకరి కనికరం చూపించుకోవడం. షెపర్డ్స్ గాడ్స్ ఫ్యామిలీ, ఫీడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. 1 పేతురు 5:2-3 వరకు దేవుని సంఘాన్ని మేపడానికి కాయడానికి. మేక్ డిసైపుల్స్, మాథ్యూ 28:19-20. శిష్యుల్నిగా మనము అనేక మందిని మనము సిద్ధం చేయాలనే మాట ఇక్కడ లేఖనంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, ట్రైనింగ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల గురించి వారికి తర్ఫీదు ఇవ్వడము. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-17 వరకు మనం చూసాం. నీ దేవుడు యెహోవా నే తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. నీవు వేరే ఎలాంటి
విగ్రహాలను చేసుకొనకూడదు, పూజించకూడదు. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. తండ్రిని సన్మానం చేయాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, పొరుగు వారి దొంగిలించకూడదు, ఇతరుల మీద చెడ్డ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వారిని నిరాశించకూడదు, నీ పొరుగు వానికి హాని చేయకూడదు. ఇది ట్రైనింగ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవునికి ఆజ్ఞల వారికి మనము బోధించాలి. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఫేవర్. విధేయత మనకి ఆశీర్వాదాన్ని, కృపని ఇవ్వడానికి ఇస్తుంది. ద్వితోపదేశకాండం 8:1-14. గాడ్ ద ఫాదర్, జాన్ 17:3. ఆయన పరలోకపు తండ్రి. ద స్పిరిచువల్ ఫ్యామిలీ ట్రీ గురించి నేను చెప్పి ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 17:3 ఈ మాట రాయబడింది. 17:3 ఈ విధంగా రాయబడింది. ఇక్కడేం రాయబడిందంటే, అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీ పంపిన యేసుక్రీస్తు ఎరుగటే నిత్యత్యము. వి మస్ట్ నో హూ ఈజ్ ఇటర్నల్ లైఫ్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్. ఆయన మాత్రమే సత్యమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనము అందరికంటే ప్రాముఖ్యంగా పైవారిగా ఉంచడానికి దేవుడు మనకు అనుమతించాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమని చెప్తున్నాను. రోమిలికి రాసిన 8:16 బిలీవర్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విశ్వాసులందరూ కూడా దేవుని పిల్లలే అనే మాట ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఫ్యామిలీస్, ఎఫ్ఎస్సి 5:22 నుంచి మనం చూస్తున్న 6:4 వరకు కుటుంబ వ్యవస్థను గురించి ఏ విధంగా లోబడాలనే మాట చూస్తున్నాం. సంఘము, అపొస్తలుల కార్యం 2:47 సంఘం యొక్క పునాదుల గురించి, దాని యొక్క పరిస్థితుల గురించి. డిజైపుల్, శిష్యులు, మత్తయి సువార్త 8:19 కూడా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించవచ్చు. కింగ్డమ్ ఎక్స్పాన్షన్, యెషయా గ్రంథము 9:7 దేవునికి రాజ్యాన్ని ఉద్ధరింప చేయటం. యెహోషువ 24:15 చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. రైజ్, షైన్, డిక్లేర్, యెషయా గ్రంథము 61 లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగు వచ్చిన. ఈ ఉదయకాల సమయం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. ఈ సాయంకాల నైవేద్యం దేవుడు మనకి తన నిత్య కృపని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాదు. మనం సరి చేయబడి ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటాం. దేవుని చిత్తంలో మనం అందరం ముందుకు సాగాలని నేను పొరపాటు కోరుచున్నాను. సాయంకాల సమయంలో చక్కని లేఖనాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. లేఖనానుసారమైనటువంటి వాతావరణంలో మన పిల్లల్ని పెంచి ఈ ఫాదర్స్ డే సందర్భముగా ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. రిలేషన్ ఆఫ్ ఫాదర్ అండ్ చిల్డ్రన్, ఎర్త్లీ అండ్ హెవెన్లీ ఫాదర్హుడ్, లవ్, టీచింగ్, డిస్ప్లే, ప్రొటెక్షన్, బ్లెస్సింగ్, డెస్టినీ. మనం ఏ విధంగా పిల్లల్ని మన నిత్య రాజ్యానికి వారసులు చేయాలో అలాంటి కృప దేవుడు మనందరికీ దీవించి ఆశ్రయించిన కాక ప్రార్థన చేసుకొని ఇక లేఖనాన్ని మనం ముగించుదాం. ఈ 2026 సంవత్సరము 3వ ఆదివారం, మన 21వ తారీఖు జూన్ మాసము. ఈ సాయంకాల ఆరాధన పొలంలో పత్తిపెట్టని దేవుడు వినాలుగా దీవించి ఆశ్రయించిన గాక. చక్కని మరి హ్యాపీ ఫాదర్స్ డే. చిల్డ్రన్స్ ఫాదర్గా, చిల్డ్రన్స్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీని ఏ విధంగా ఉంచుకోవాలో దేవుడి లేఖనంలో స్పష్టంగా తెలియజేశాడు. ఇలాంటి గొప్ప కృపకు పాత్రలుగా చేసిన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు, ప్రేమగల తండ్రి, చక్కని లేఖనాన్ని మీరు మాకు బోధించారు. లేఖనానుసారమైన ఆత్మీయ సత్యములకు మమ్మల్ని సహాయం చేయండి. మనం తగ్గించుకుని మీ నామని చూస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములు మిక్కిలినంతో వేడుకను శుద్ధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకసారి సాయంకాల శ్రమలతో దేవుడు మనందరూ ఉండాలిగా దీవించి ఆస్వాదించిన